వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజోలు సర్కిల్ పరిధిలోను మరియు నైబరింగ్ స్టేషన్స్లోనూ జరుగుతున్న వరుస నేరాలను దృష్టిలో పెట్టుకొని గౌరవ ఎస్పీ గారు అమలాపురం సిసిఎస్ సిఐ గారి ఆధ్వర్యంలో మరియు రాజోలు సర్కిల్ పరిధిలో నా పరిధిలో ఎస్ఐ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారితో పాటు వారి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. దీని మీద మేము అన్ని చోట్ల వెరిఫికేషన్ చేస్తున్నాము, వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాము, అన్ని మా ఇన్ఫర్మేషన్ సోర్స్ ప్రకారం కూడా వెరిఫై చేస్తున్నాము. నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఒక 4 ముద్దాయిలు మేము అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ 4 ముద్దాయిలు కూడా ఒక నెల రోజుల క్రితం ములికిపల్లిలో ఒక గ్రేవ్ అఫెన్స్ ఒకటి జరిగింది. ఆ అఫెన్స్లో వాళ్ళు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నారు. అదే ఒక్క నేరంతో అదొకటే కాకుండా ఇంకా సుమారుగా 10 నేరాలు వాళ్ళు చేశారు. కోనసీమ జిల్లాలో సంబంధించి రాజోలు పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు, ఆత్రేయపురం పోలీస్ స్టేషన్లో 1 కేసు, రాజోలు పోలీస్ స్టేషన్ 3 కేసులు చేశారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఇరగవరం పోలీస్ స్టేషన్కి సంబంధించి 1 కేసు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4 కేసులు, అందులో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 1, పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో 1. అదేవిధంగా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నేరం చేయడం జరిగింది. అది విఎం బంజారా పోలీస్ స్టేషన్ ఖమ్మం జిల్లాలో సంబంధించి అక్కడ కూడా నేరం చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ దగ్గర నుంచి మేము 64 గ్రాముల గోల్డ్, సిల్వర్ వచ్చేసి 2 కేజీల సిల్వరు మరియు క్యాష్ వచ్చేసి 2,80,000 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ల్యాప్టాప్, ఒక బైక్, విఎం బంజారా పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బైక్ అఫెన్స్ ఒకటి చేశారు. ఆ బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ ముద్దాయిలు వచ్చేసి కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్, వీళ్ళిద్దరు నేరాలు చేస్తుంటారు. వీళ్ళకి వచ్చేసి షేక్ అజీజ్ అని ఒక పాత నేరస్తుడు ఉన్నాడు. ఇతను సలహాలు ఇస్తుంటాడు, ఏ విధంగా నేరం చేయాలి ఏంటని చెప్పేసి. వీళ్ళందరూ కూడా ఒక చోట ప్లాన్ చేసుకొని ఈ నేరాలు చేస్తారు. ఈ షేక్ అజీజ్ అయితే నేరం చేయడానికి రాడు. ఈ కట్ట అర్జున్, సోదే మంగప్రసాద్ వచ్చి నేరాలు చేస్తారు. తర్వాత వీళ్ళకి బెయిల్ పెట్టడం, తర్వాత ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఈ గోల్డ్ ఏదైతే దొంగతనం చేసి గోల్డ్ ఇస్తారో ఆ గోల్డ్ షేక్ అజీజ్ మరియు షేక్ బాసి అన్న వాళ్ళు వేరే చోట అమ్మడం కానీ వేరే గోల్డ్ షాప్లో తాకట్టు పెట్టడం చేసి వాళ్ళకి సొమ్ము వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కట్ట అర్జున్ అనే అతను ఇక్కడ బీసావరం చెందిన అతను, ఇతని మీద సుమారుగా 10 కేసులు ఉన్నాయి. తర్వాత సోదే మంగప్రసాద్ అనే అతను జంగారెడ్డిగూడెం దగ్గర కొయ్యగూడెం సంబంధించిన అతను. వీళ్ళిద్దరూ కూడా జైల్లో పరిచయం అయ్యారు. జైల్లో పరిచయం అయిన మీదట వీళ్ళిద్దరూ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ షేక్ అజీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను కూడా ఈ కట్ట అర్జున్కి జైల్లో పరిచయం అయ్యాడు. తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ నేరాలు చేయడం జరుగుతుంది. అలాగే షేక్ బాషి కూడా వీళ్ళకు జైల్లో పరిచయం ద్వారా అయ్యి తర్వాత వీళ్ళు నేరాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా నిన్న మేము అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఈ కేసులో మాకు మంచి ప్రతిభ కనబరిచినటువంటి క్రైమ్ సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారు విషయం చెప్పారు. అదేవిధంగా మా డిఎస్పీ కూడా చెప్పారు. ఇక మీదట అన్నీ కూడా మేము ఇదే ఉత్సాహంతో మా సర్కిల్ పరిధిలో కాకుండా ఇతర స్టేషన్ పరిధిలో కూడా నేరాలు కూడా మా క్రైమ్ టీం అమలాపురంలో మా సిఐ గారు ఉన్నారు, వాళ్ళ సాయం తీసుకొని అన్ని నేరాలు కూడా ట్రేస్ అవుట్ చేస్తాము. మీ ద్వారా మొన్న ప్రెస్ మీట్ గతంలో కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా ఊరెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే మాకు ఇన్ఫామ్ చేస్తే మేము వేగంగా పెట్టడం జరుగుతుంది. నైట్ బీట్ ద్వారా మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే డే టైం కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఏదైనా గోల్డ్ ఉంటే వాళ్ళు ఇంట్లో పెట్టుకోకుండా ఏదైనా బ్యాంక్లో లాకర్ ఓపెన్ చేసి లాకర్లో పెట్టుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళు గోల్డ్ ఇంట్లో పెట్టుకుని ఊరెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఇంట్లో ఎవరైనా కాపలా పెట్టుకోవడం లేదా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే నేరాలు జరగకుండా మేము అరికట్టగలం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.